ఆరాధించాలని కదా. మీ దేవుడు ఎవరు చెప్తారా? చిన్నపిల్లలు యేసయ్య అని చెప్తున్నారు కదా. పాతకాలంలో యెహోవా దేవుడు అని మనం అంటా ఉన్నాం. ఇప్పుడు మనకి పొద్దున కూడా పాస్టర్ కూడా చెప్పారు కదా, మన దేవుడు యెహోవా దేవుడు అని. ఆయన కుమారుడు యేసుక్రీస్తు. ఆయన ఏమైందంటే ఓన్లీ బిగాటన్ సన్, అంటే ఆయన ఒక్కడే కుమారుడుగా ఉండే. తర్వాత మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి ఏం చేసిండ్రు, మనకి సహోదరుడుగా అయిండనమాట. అంటే ఇప్పుడు మీకు చిన్నపిల్లలకి ఎట్లా చెప్పాలంటే, మనకి బ్రదర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ బ్రదర్. ఓకే, ఈ అంటే దేవుడు కాడని అన్నాను కానీ ఈజ్ అవర్ బ్రదర్. బ్రదర్ ఉంటే మన రిలేషన్షిప్ ఎట్లుంటుంది, వేరేగా ఉంటుంది కదా. మీకు అందరికీ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. మనము షేర్ చేసుకోవడంలో, మనకున్న బాధని వ్యక్తం చేసుకోవడంలో, తర్వాత మనకు సంతోషంని ఎవరితోనన్నా పంచుకోవాలంటే ఫస్ట్ పేరెంట్స్ కన్నా ఎక్కువ మనం ఎవరితో షేర్ చేసుకుంటాం, మన అక్కచెల్లెళ్ళతోటి లేకపోతే అన్నదమ్ములతోటి షేర్ చేసుకుంటాం. కొంతమంది అన్నదమ్ములు చాలా క్లోజ్ ఉంటారు, కొంతమంది అక్కచెల్లెళ్ళు క్లోజ్ ఉంటారు, కొంతమంది అన్న చెల్లెళ్ళు లేకుంటే అక్క తమ్ముడు. అంటే వాళ్ళ ఫ్యామిలీని బట్టి వాళ్ళు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అంటే తల్లిదండ్రులకు చెప్పుకుంది కూడా ఏం చేస్తామంటే మన సిబ్లింగ్స్కి మనము చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనకి యేసుప్రభు ఏమైండు, మనకి ఎల్డర్ బ్రదర్ అయిండు. ఏమైండు? ఎల్డర్ బ్రదర్. ఎల్డర్ అంటే మనకన్నా పెద్ద అతను కాబట్టి ఎల్డర్ బ్రదర్ అయిండు. అయితే మనం ఆయనతోటి సహవాసం ఎట్లుండాలా అనేది ఒకటి, ప్లస్ మనము తండ్రితోటి సహవాసం, తండ్రితోటి ఎట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనేది ఇక్కడ ఈ కీర్తనలో కూడా ఉంది. అంటే తండ్రితోటి మనము ఆయన గుడారంలో నివసించాలా, అంటే ఆయన గుడారంలో ఉండాలా, ఆయన సన్నిధిలో ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి, అవి మనం చేయాలి. ఈ చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తే పెద్దగా అయ్యేసరికి అవి చాలా ఈజీ అనిపిస్తాయి. ఓకే, మనము కీర్తనలు 15వ అధ్యాయము కొన్ని చదువుకుంటాం. నేను చదివేస్తా ఫాస్ట్గానే. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఇది దావీదు రాస్తున్నారనమాట. అయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. కండిషన్స్ అక్కడ పెడతా ఉన్నాడు. ఆయన గుడారము అంటే ఆయన ఉన్న సన్నిధి. ఓకే, ఇప్పుడు మన ఇల్లు అని అంటాం కదా, మన ఇంట్లో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయో అందరం, నేను వచ్చి మీ ఇంట్లో ఉండగలుగుతానా? ఉండలేను. మీరు వచ్చి మా ఇంట్లో ఉండగలుగుతారా? ఉండలేరు. అంటే ఉండాలంటే ఏం చేస్తాం, కొన్ని పద్ధతులు పాటిస్తాం అన్నమాట. అట్లనే ఇప్పుడు మనము ఆయన గుడారంలో ఉండాలా, ఎప్పుడు ఉండాలా, ఆయన సన్నిధిలో ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. సెకండ్ వన్, యథార్థమైన ప్రవర్తన. ఫస్ట్ వన్, యథార్థమైన ప్రవర్తన. అంటే మన ప్రవర్తన అంటే మన బిహేవియర్, మనము ఒకరి పట్ల ఉన్న వైఖరి, యాటిట్యూడ్ని మన ప్రవర్తన అంటాం అనమాట. మన బిహేవియర్ ఎట్లుండాలి, యథార్థంగా ఉండాలి. మనం చాలా మటుకు అట్లా ఉండం కదా. ఎట్లా అంటే వాళ్ళు ఏమనుకుంటారో అనేసి మనము సరి చెప్పుకుంటూ అబద్ధం ఆడం. కానీ అంటే ఫస్ట్లో అబద్ధం ఆడేస్తాము, తర్వాత మా అబద్ధం ఆడొద్దని నేర్చుకుంటూ ఉంటాము. నేర్చుకునేటప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అబద్ధం ఆడకుండా దాన్ని పాలిష్ చేసినట్టు అబద్ధం ఆడతాం అన్నమాట కదా. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను పాలిష్ అనే వర్డ్ ఏంటంటే రైస్లో కూడా రా రైస్ ఉంటుంది, లేక పాలిష్డ్ రైస్ అని ఉంటుంది. అంటే రెండు రకాలు, దానిపైన పొరలన్నీ తీసేసి అట్లా మనం అబద్ధం ఆడనట్టే అనిపిస్తాం కానీ అంటాం, అట్లా చెప్తాం. అంటే మనుషులని నొప్పించొద్దు అని చేస్తాం ఆ పని. కానీ మనుషులని ఒక్కొక్కసారి అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది నాకు, ఎదుటి వ్యక్తి బాధపడతారేమో, అట్లా ఉంటారేమో అనేసి అంటారు. కానీ నేను దానికి ఒక సొల్యూషన్ కనుక్కున్నా. ఏంటంటే అబద్ధం మనము మనుషులతోటి కాదు కానీ దేవునితో సంబంధం ఉండాలి, ఆయన గుడారంలో ఉండాలంటే ఫస్ట్ వన్ యథార్థమైన ప్రవర్తన. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినారు అనుకో, మనం అనొచ్చు, నన్ను నిజం చెప్పమంటావా అని అడగాల. ఆ నిజమే చెప్పు అంటే చెప్పవచ్చు. లేదు వద్దులే అని కొంతమంది తెలివిగా అంటారు. నేను నిజం చెప్పనా అని మీరు ఎప్పుడైతే అడిగి చూడండి, వాళ్ళు ఏమంటారు, నిజం చెప్తాం. కొంత తెలివిగల్లో ఏం చెప్తారంటే వద్దులే ఏం చెప్పకు నాకు అని అంటారు. అంటే అర్థమైపోతుంది మన ఆన్సర్ ఏమొస్తుంది అనేది. కాబట్టి ఇది నేర్చుకోండి మీరు. యథార్థమైన ప్రవర్తన అంటే మన దాంట్లో కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, నీతిని అనుసరించాలి.
అంటే దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా నడవడం అంటే అవినీతి చేయడమే అన్నమాట. అంటే దేవుడు కోపపడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధం ఆడొద్దన్నాడు, ఇంకా ఇంకా నెక్స్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. నీతిని అనుసరించు నడుస్తూనే ఉండాలి, నీతిని అనుసరించాలి. నెక్స్ట్ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హృదయంలో నుంచి నిజం అనేది మనకి రావాలి. ఎదుటి వ్యక్తి కొంచెం కష్టపడినా కానీ కూడా మనము నిజం చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు బహుశా వాళ్ళు మారుతుండొచ్చు, మారకపోవచ్చు, కానీ మనం చెప్పే విధానంగా చెప్పాలి. కానీ నూతన నిబంధనలకు వస్తే మీ మాటలు కృపాసత్యంగా ఉండాలా అని అంటున్నాడు. అంటే మనం ఏమన్నా కరెక్షన్ చేసినప్పుడు కానీ ఏదైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? కృప చూపుతూ వాళ్ళకు అర్థమయ్యేలాగా మెల్లగా ఆ సత్యంని చెప్పాల. ఓకేనా? అట్టివాడు నాలుకతో కుండెములాడడు. కుండెములాడడు అంటే అక్కడ సాడీలు చెప్పడం అన్నమాట. యూజువల్గా ఇవి స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి. టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్ ఉంటాడు, క్లాస్ లీడర్స్ ఉంటారు. ఈమె పని చేయాలంటే నేనేం చేయాలి, ఈమె మీద పడని టీచర్కి ఉంటుంది ఒక టీచర్కి, వాళ్ళ మీద అన్ని కథలల్లి చెప్తూ ఉంటారు. అది అస్సలు చేయొద్దు పని. అంటే చిల్డ్రన్ గురించి చెప్తున్నాను. కొండెము లాడదు, సాడీలు ఎవ్వరి గురించి మనము చెప్పకూడదు. ఓకేనా? సాధారణంగా మంచి చెప్తామా? ఎవరి మీద మంచి చెప్తామా? మనం చెప్పం. టీచర్ మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు, ఆయన చాలా మంచి స్టూడెంట్, మంచిగా హార్డ్ వర్క్ చేస్తాడు, మంచిగా రాస్తాడని ఎవరన్నా గురించి మనం చెప్తామా? చెప్పం సాధారణంగా. కానీ చెప్తే ఏం చెప్తాం? నెగిటివే చెప్తాం. కాబట్టి అట్లా చెప్పకండి. సో ఇట్లా చెప్తే ఏమవుతుంది, మనము దేవుని గుడారంలో ఉండకుండా అర్హత కోల్పోతాం అన్నమాట. సో కుండెంలాడొద్దు. తన చెలికానికి కీడు చేయకూడదు. చెలికాడు అంటే ఫ్రెండ్స్. ఎప్పుడు ఏ విషయంలో కూడా మనము కీడు చేయొద్దు, కీడు తలంచకూడదు. నో డౌట్ వాళ్ళు మన ఎడల తప్పు చేసినా, మనకి కీడు చేసినా కానీ కూడా మనం ఏం చేయొద్దు? కీడు చేయొద్దు. కీడు చేత జయించకుడి. నూతన నిబంధనలు కీడు చేత జయించకండి. దాని ప్రకారంగా మేలు చేత దానిని జయించాలి. ఎవరన్నా మన కీడు చేస్తే తిరిగి మన ఆదాము యొక్క స్వభావం ఏంటంటే మళ్ళీ కీడు చేద్దామన్న అనే ఉంటుంది. నాకు ఇట్లా చేసిండ్రా, నాకు ఎగ్జామ్లో చూపించలేదు కదా ఆన్సరు, నాకు నెక్స్ట్ సబ్జెక్ట్ నా ఫేవరెట్ కదా, నేనేం చూపియా అంటే అఫ్కోర్స్ ఎగ్జామినేషన్లో చూపించుకోవడమే తప్పు. ఎగ్జామినేషన్లో ఒకరికొకరు ఆన్సర్ చూపించుకోవడమే తప్పు. దానికి మనం సమర్థించుకుంటాం. కానీ కీడు చేయకుండా మనము ఉండాలన్నమాట. కీడుని ఏం చేయాలి? మనము మేలు చేత దానిని జయించాలి. సో ఇవి చేసి తర్వాత తన పొరుగువాని మీద నింద మోపొద్దు. ఏం చేయొద్దు? పొరుగువాని మీద నిందలు, ఎవరి మీద కూడా మనం నిందలు మోపొద్దు. నిందలు అంటే ఏం చెప్తారంటే నెగిటివ్గా చెప్పడంని కూడా నింద. ఇప్పుడు నో డౌట్ ఈయన కోపం ఉంది అంటే ఈయన కోపం ఉన్నది చెప్పడం కూడా నిందనే. నిందలు వేస్తూ ఉంటారు అనమాట. అట్లా వేయకూడదు. సో ఇవి చెయ్యని దాన్ని చేసినాను. ఇవన్నీ చేస్తే ఇట్లాంటి వాళ్ళు ఈ గుణము అంటే యథార్థమైన ప్రవర్తన లేకుండా, నీతిని అనుసరించకుండా, హృదయపూర్వకంగా నిజం పలకకుండా, నాలుకతో కుండెంలాడుతూ, కీడు చేయుచు, నిందలు మోపేవాడు దేవునికి అసహ్యుడంట. అక్కడ నెక్స్ట్ వర్డ్స్ ఉన్న చూడ, అతడు దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యంని వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇది మీరు చాలా బైహార్ట్ చేయాలి చిన్నపిల్లలు. కీర్తనలు 15వ అధ్యాయం మొత్తం హార్డ్లీ 5 వర్సెస్ ఉన్నాయి. ఓకే, నీచుడు, అసహ్యుడు. తర్వాత భయభక్తులు గలవ. భయభక్తులు అంటే ఏదో మనము ఆరాధన చేయడము, దేవుని సండే గుడికి పోవాలా, సండే స్కూల్కి పోవాలా, అది ఒక టైప్ ఆఫ్ ఆరాధన. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆరాధన. భయభక్తులు కలిగి ఉండుట. ఏమేమి చెప్పినాను నేను? ఫస్ట్ యథార్థంగా ప్రవర్తన, తర్వాత నీతిని అనుసరించి ఉండాలా,
హృదయపూర్వకంగా నిజం పలకాల. తర్వాత కొండెములు ఆడకూడదు, చాడీలు చెప్పకూడదు, కీడు చేయకూడదు, ఇంకా నిందలు మోపకూడదు. ఇవన్నీ ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు యెహోవా గుడారంలో అతిథిగా ఉంటారు అనమాట. ఎప్పుడెప్పుడైతే మనం చేయమో అప్పుడు మనం ఆయన గుడారంలో ఉన్నట్టు. ఇంకా నెక్స్ట్ ద్రవ్యంని, ఇది మీరు చెయ్యరనుకో, ద్రవ్యంని వడ్డీకి ఇయ్యడం. అంటే మన దగ్గర ఉన్న డబ్బులను మనం ఏం చేస్తాం, ఎవరైనా హెల్ప్ కలిగినప్పుడు మనం సాధారణంగా ఇస్తాము, మళ్ళీ తీసుకొని నాకు రిటర్న్ ఇయ్యని అంటాం. కానీ చాలామంది ఏం చేస్తారు, దానికి ఇంట్రెస్ట్ కట్టు, ఇది కట్టి నాకు ఇవ్వండి అని అట్లా అంటారు. అంటే లాభం కోరుతూ ఉంటారు అనమాట. మీరు అట్లా చెయ్యకండి అంటున్నారు. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. అంటే వాళ్ళు ఏం పాపం చేయకపోయినా, ఏం చేయకపోయినా వాళ్ళ మీద మనం అబద్ధ సాక్ష్యములు చెప్తాం అన్నమాట. ఏం చేస్తాము, వాళ్ళు ఏం చెయ్యరు కానీ మనం ఏం చేస్తాము, మనము వీళ్ళకి మంచిగా కావాలని ఏం చేస్తాం, వాళ్ళ మీద మనము చెడ్డగా చెప్తారనమాట. ఇది లంచం పుచ్చుకున్నాడు. చాలామంది మీరు చూస్తుండొచ్చు కదా, ఎవరినన్నా జరపాలంటే మనం లంచం పుచ్చుకొని మనం ఫేవరెటిజంలోకి వచ్చి వాళ్ళ మీద అన్ని మనము చెడ్డగా చెప్తాం. తర్వాత ఈ ప్రకారంగా చేయవాడు ఎన్నడూనూ కదా, ఇక్కడ చెప్పినవి అన్నీ మనం చేస్తే ఎప్పుడు మన ఇల్లు మన బండ మీద కట్టుకున్నట్టు ఉంటుంది. వాన వస్తుంది, వరదలు వస్తాయి, ఏ వచ్చినా కానీ కూడా ఆ ఇల్లు కదల్చబడదనమాట. ఇట్లా లేకుండా ఉంటే మాత్రం మన ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు వాన వస్తుంది, చిన్న కష్టం వచ్చినా, చిన్న ఏది వచ్చినా కానీ కూడా అది ఎప్పుడు వెంటనే కూలిపోతుంది అనమాట. కూలిపోతే ఇంకా మన పరిస్థితి అట్లుంటే ఇంకా మనం దేవునితో సంబంధం ఎట్లుంటుంది, ఆయన గుడారంలో మనం ఎట్లా గెస్ట్ లాగా, ఉట్టి గెస్ట్ అంటే పర్మనెంట్గా ఉంటామా అండి? అట్లా వస్తాం, కొద్దిసేపు ఉంటాం, పోతాం. ఆ కొద్దిసేపటికి కూడా దేవుడు ఇన్ని గణము పెట్టిందనమాట. ఇవన్నిటిని మనం చేస్తే ఎప్పుడు మనం కదల్చబడకుండా ఉంటామన్నమాట. ఇవి చిన్నపిల్లలు చాలా ఇంపార్టెంట్, పెద్దలు కూడా నేర్చుకోవాలి. కానీ ఈ చిన్న వయసు నుంచే మీరు నేర్చుకుంటూ ఉంటుంటే డెఫినెట్గా మీ జీవితము మంచిగా క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకొని ఉంటారు. ఓకే.